చూసినా అన్న. ఎట్లా అనిపించిందా? పిచ్చి తెంగి బయట ఇట్లా కూర్చున్నా. అంటే అలాంటి సినిమా మళ్ళీ రావాలి, వీళ్ళందరినీ తొక్కేయాలి, రామ్ గోపాల్ వర్మ ఏంటో చూపియాలి. రామ్ గోపాల్ వర్మ అంటేనే పిచ్చి దెంగుడు. ఓకే, ఆడ దెంగిన దెంగికి బయటకు వచ్చి కూర్చున్నాం బ్రో. గోపాల్ వర్మని మిస్ అవుతున్నాం బ్రో. ఓకే, శివ మూవీ ఎలా అనిపించింది బ్రో? తోప్ అన్న, ఇట్లాంటి మూవీ చాలా ఇంకా డైరెక్టర్స్ ఇట్లాంటి ఆర్జీవి అన్నకి ఫాలో చేసి, ఆర్జీవి డైహార్డ్ ఫ్యాన్, అందుకే అంతా చూసి అంతా అబ్జర్వేషన్ తో చెప్తున్నా, అంతా బాగా ఉంది. అట్లా డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతా ఏమంటారు, అట్లా మళ్ళీ ఇట్లా రా మూవీస్ తీయాలి. ఆఫ్టర్ 35 years తర్వాత వచ్చింది కదా ఇప్పుడు శివ మూవీ. ఇప్పుడున్న జనరేషన్ లో అట్లా సినిమా తీసేంత దమ్ము ఎవరికన్నా ఉందా బ్రో? నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా సందీప్ రెడ్డి మంగ వాళ్ళతో క్లోజ్ టు ఆర్జీవి అంతా లేదు, కానీ క్లోజ్ టు ఉన్నారు. కొంచెం ఇంకా అంతా డెడికేటెడ్ తో చేస్తే అట్లా మూవీ మళ్ళీ వస్తుంది. అట్లా కోరుకుంటున్నా నేను, మళ్ళీ ఇట్లాంటి రా సినిమా రావాలి. శివ 2 చేస్తే ఎవరితో చేయాలనుకుంటారు ఒకవేళ శివ 2 తీస్తే? శివ 2 అంటే నో వన్ కెన్ రీప్లేస్ నాగార్జున అన్న. ఈజ్ వన్ అండ్ ద ఓన్లీ సెలెక్షన్ టు బి టేకెన్ ఫర్ ద అనదర్ పార్ట్ ఆఫ్ దిస్. బ్రో శివ మూవీ చూసారా? చూసామన్నా. ఎట్లా అనిపించింది బ్రో? ఇలాంటి మూవీస్ రావాలన్నా ఇప్పుడున్న జనరేషన్ లో ఇట్లాంటివి ఏమి ఉండవు. సైకిల్ చైన్, ముఖ్యంగా సైకిల్ చైన్ అసలు అది లాగుతుంటేనే అసలు గూస్ బంప్స్. అది మరి ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నా, అది ఎందుకంటే 90s కదా, నేను కూడా అప్పుడులో పుట్టలేదు, కానీ అది టీవీలో చూసింటాం, కానీ టీవీలో ఎక్స్పీరియన్స్ వేరు. థియేటర్ ఎక్స్పీరియన్స్ మనం అసలు మ్యాచ్ చేయలేం. ఇంకా టూల్ మ్యాడ్నెస్ ఉంది చాలా. సో 35 years బ్యాక్ వచ్చిన సినిమా ఇప్పుడు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? అంటే అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నా. అప్పుడు మన ఫాదర్స్ టైమ్ లో చూసింటారు వాళ్ళు, వాళ్ళది వేరు. కానీ మన జనరేషన్ కి ఇట్లాంటి మూవీస్ రావాలన్నా, ఇట్లాంటి మూవీస్ రావాలి చేయాలి. కానీ ఇప్పుడున్న డైరెక్టర్స్ లో ఇట్లాంటి డైరెక్ట్స్ మూవీస్ తీయడానికి చాలా కష్టం, లేరు అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది. ఓకే, ఆర్జీవి గారిది అంటే ఫస్ట్ టైం 4K సినిమా కదా, సో ఇలాంటి సినిమా మళ్ళీ తీయగలుగుతారా ఆర్జీవి గారు? తీస్తే బాగుంటుందా? తీయగలుగుతారు, అతను కాన్సెప్ట్ చేసి తీయగలుగుతారు. అతను ఇప్పుడులో అంటే చేయలేకున్నారు, కాబట్టి అతను కాన్సెప్ట్ చేసి ఖచ్చితంగా తీయగలరు. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో. బాలేదన్నా? బాగుంది కాబట్టి మంచిగా ఉంది కానీ పిచ్చి తెగింది అంటే పిచ్చెక్కిచ్చేటట్టు ఉంది సినిమా, దాని మీనింగ్ బ్రో. అంత బాగుందని అర్థం. మళ్ళీ 4K లా చూస్తుంటే ఇప్పుడే రిలీజ్ అయినట్టు అనిపిస్తుంది. అంటే అంతకు ముందు ఫోన్ లో చూసి, ఇప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? మస్తుంది బ్రో, నాకు చాలా బాగా నచ్చింది సినిమా. ఎవరన్నా మిస్ అయితే మళ్ళీ అలాంటి సినిమా నుంచి ఎందుకు ఆగిపోతుండు? ఇంకా అలవాటు పడ్డాడు బయట ప్రపంచానికి. ఓకే, కానీ ఇలాంటి సినిమా మళ్ళీ తీస్తే ఇంకా ఆయనకు ఫ్యాన్ బేస్ ఇంకా దారుణంగా పెరుగుతుంది. చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి, కానీ చేయడుగా ఆయన ఏదో యూట్యూబ్ లో చేసుకుంటాడు అవసరమైతే. ఓకే, అంత ఎట్లా అనిపించింది అన్న ఎక్స్పీరియన్స్? బాగుంది బ్రో, చాలా బాగుంది. ఎలివేషన్ షాట్ లో అవి చైన్ ఇట్లా పీక్తే డైరెక్టర్ నెంబర్ 1 డైరెక్టర్ ఇట్లా ఎందుకు అయిపోయాడు అనిపిస్తుంది. అందుకని పిచ్చి దెంగి ఇట్లా కూర్చున్నా. ఓకే, మొత్తానికైతే సినిమా బాగుందా? మాటలు వస్తలేవు బ్రో. థ్యాంక్ యూ అన్న.